ఒకే రకమైన మూసకథలు, యాక్షన్‌తో విసిగిపోయిన హిందీ ప్రేక్షకులకు దక్షిణాది సినిమాలు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాయి. అదే సమయంలో 'స్త్రీ 2', 'చావా' వంటి 1, 2 మెరుపులు తప్ప బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ చూసి చాలా కాలమే అయింది. తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్‌తో కలిసి సీనియర్ రచయిత జావేద్ అఖ్తర్ పాల్గొన్నారు. ఏటా సరికొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా గతంతో పోలిస్తే హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలకు కనెక్ట్ కాలేకపోతున్నారని జావేద్ అఖ్తర్ అభిప్రాయపడ్డారు. ముక్కు మొహం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబడుతున్నాయన్నారు. బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ వెనుకడుగు వేయడంపై అమీర్ అభిప్రాయాన్ని కోరుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పటితో పోలిస్తే హిందీ చిత్రాలు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోతున్నాయి. అదే సమయంలో దక్షిణాది సినిమాలు డబ్ అయి ఇక్కడి వారిని అలరిస్తున్నాయి. అసలు హిందీ ప్రేక్షకులకు పరిచయం లేని నటుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద 600 నుంచి 700 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైందని అమీర్ ఖాన్ను జావేద్ అడిగారు. జావేద్ అఖ్తర్ ప్రశ్నకు అమీర్ స్పందిస్తూ, దర్శకుల ప్రాంతీయ నేపథ్యం అనేది ఇప్పుడు అప్రస్తుతమని, దక్షిణాది, ఉత్తరాది చిత్రాలనే విషయం అసలు సమస్యే కాదని అభిప్రాయపడ్డారు. మనం ఎదుర్కొంటున్న సమస్య కాస్త విచిత్రమైంది. అందుకు కారణం బాలీవుడ్ అనుసరిస్తున్న బిజినెస్ మోడల్. ఆర్థిక శాస్త్రంలో డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రం ఉంది. మా సినిమాను దయచేసి చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థిస్తాం. ఒకవేళ ప్రేక్షకులు రాకపోతే 8 వారాల తర్వాత వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాం. ఇది మన వ్యాపార నమూనా. అప్పటికే సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు 8 వారాల తర్వాత ఎంచక్కా ఓటీటీలో మూవీ చూస్తారు. ఒకే ఉత్పత్తిని 2 సార్లు ఎలా విక్రయించాలో నాకు తెలియదు. ఒకప్పుడు నాకు వేరొక అవకాశం లేనప్పుడు, అంటే ఓటీటీ లేనప్పుడు ఖచ్చితంగా థియేటర్కు వచ్చి సినిమా చూసేవాడిని. ఇప్పుడు నచ్చితేనే థియేటర్కు వెళ్ళడం అలవాటైంది. అంతేకాదు, ఇప్పుడు మనం ఎక్కడి నుంచైనా సినిమా చూడొచ్చు. థియేటర్కు వెళ్లాల్సిన అవసరమే లేదు. మన సొంత బిజినెస్ మోడల్తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం. హిందీ సినిమా రచయితలు, దర్శకులు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో కాస్త ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటున్నారేమో. మరింత మెరుగులు దిద్దాలన్న ఉద్దేశంతో మూలాలను మర్చిపోతున్నారు. భావోద్వేగాలను మిళితం చేయలేకపోతున్నారు. జీవితంలోని వివిధ కోణాలను మనం స్పృశించాలి. ప్రతిదానికి రంగులు అద్దాల్సిన అవసరం లేదు. దర్శకులు కథా కథనాలపై దృష్టి పెట్టాలి. నా వరకు నా మనసు లోతుల్లో నుంచి ఏది వస్తే అదే చేశాను. హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని ఆలోచించలేదని అమీర్ అభిప్రాయపడ్డారు.